ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ప్రతిరోజు వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. సాధారణ రోజుల్లోనే దాదాపు 70,000 మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, వారాంతపు రోజులు, ముఖ్యమైన రోజులు, పండుగలు, దసరా మహోత్సవాల సమయంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. దీంతో గంటల తరబడి భక్తులు క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తిరుమల తరహాలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. ఏఐ ఆధారిత వ్యవస్థల ద్వారా ముందుగానే భక్తుల రద్దీని అంచనా వేయడం, ఏ సమయాల్లో ఎక్కువ రద్దీ ఉంటుందో విశ్లేషించడం, తక్కువ రద్దీ ఉన్న సమయాలను భక్తులకు సూచించడం వంటి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. దర్శనం కోసం ఎంత సమయం పడుతుంది, పార్కింగ్ ఎక్కడ ఖాళీగా ఉంది, లడ్డూ కౌంటర్ వద్ద ఎంత వెయిటింగ్ ఉంది, ఆలయంలో ఏ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంది, ఇకపై ఈ సమాచారం అంతా భక్తుల మొబైల్ ఫోన్లకే చేరేలా ఏఐ ఆధారిత వ్యవస్థను రూపొందించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. అంతేకాదు, ఆలయంలో తప్పిపోయిన చిన్నారులను వేగంగా గుర్తించడం, అనుమానాస్పద కదలికల్ని గుర్తించి భద్రతను మరింత బలోపేతం చేయడం, ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా చేయడం కోసం కూడా ఏఐ కెమెరాలను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు. డెఫినెట్గా అది ఆలోచనలో ఉన్నాం. నేను ప్రీవియస్గా చెప్పాను మీకు, తిరుపతి టీటీడీ ఆ టైపులో ఏఐ కావాలి. దీనికి అసలు ఎంతమంది కింద నుంచి వస్తున్నారో, ఎంత రష్ కలగబోతుంది, ఎన్ని వెహికల్స్ వచ్చినాయి, ఎన్ని బయటికి వెళ్ళిపోయినాయి, ఎన్ని స్కూటర్లు బయటికి వెళ్ళిపోయినాయి, వచ్చిన సభ్యుల్లో ఎంతమంది వెళ్ళిపోయారు, అన్నీ వస్తాయి. A to Z ఏఐ అంటే ఆల్ డీటెయిల్స్. ప్రసాదం కూడా ఎంతమందికి ఉంది, ఎంత తయారైంది, లడ్డూలు కూడా ఎన్ని తయారై ఉన్నాయి, ఎన్ని అయిపోయినాయి, ఎన్ని ఉన్నాయి ప్రిపేర్ చేసుకోవడానికి, అన్నీ కూడా అన్నీ వచ్చేస్తాయి. దాంట్లో A to Z వచ్చేస్తుంది. ఆ సిస్టమ్ నేను టీటీడీలో కూడా వెళ్ళి చూడొచ్చాను. నేను ఆ సిస్టంలో అన్నీ ఒక ఆఫీసర్ లోన కూర్చుని చూస్తూ ఉంటే A to Z కింద నుంచి వచ్చిన వెహికల్స్, వెళ్ళిపోయిన వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని పైకి ఇంకా వస్తున్నాయి, అన్ని సిస్టమ్స్ వచ్చేస్తాయి. అవన్నీ కూడా అతి త్వరలో చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇక్కడ మా ముందు అర్జెంటుగా మాకు కావాల్సింది ఇక్కడ పార్కింగ్. ఆ పార్కింగ్ మీదే ప్లాన్ చేసిన త్వరలో సీఎం గారి దగ్గరికి వెళ్ళబోతున్నాను. పార్కింగ్ రూమ్స్ కావాలి. ఇవాళ దేవాలయం తరపున రూముల్లో మాకు ఏ ఉండేవి, కానీ ఓల్డ్ రూమ్స్ అవన్నీ ఒక 20, 30, 40 సాలవ్ అయ్యేసరా. సిస్టమేటిక్గా మాకు అతి త్వరలో ఇక్కడ కుమ్మరపాలెంలో ఒక టీటీడీ వారి స్థలం ఉంది. దాని పర్మిషన్ ఇప్పించు కానీ ఆళ్ళైనా కట్టి కానీ చేస్తే పార్కింగ్ 400 పార్కింగ్ అక్కడ పోతుంది. వినాయక గుడి దగ్గర మనకి ఇరిగేషన్ ఉంది, మరి దాంట్లో ఒక 200-300 పార్కింగ్ వెళ్ళిపోతుంది. టెంపుల్ పక్కన ప్లానింగ్ ఉంది. ఇవన్నీ కూడా ప్లానింగ్ జరుగుతుంది. ప్లానింగ్ గీశారు. ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవన్నీ కూడా చేస్తాం మేము. ఇప్పటికే తిరుమలలో సాంకేతికత వినియోగంతో భక్తులకు అనేక సౌకర్యాలు అందుతున్న నేపథ్యంలో అదే తరహా సేవలను ఇంద్రకీలాద్రిపైన అమలు చేయాలని దేవస్థానం లక్ష్యంగా పెట్టుకుంది. దుర్గగుడిలో ఏఏ సేవలు అమలవుతున్నాయన్న వార్త భక్తుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన అవసరం తగ్గితే ఎంతో ఉపశమనం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆధునిక సాంకేతికతను స్వాగతిస్తున్నప్పటికీ ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకు ఎలాంటి భంగం కలగకుండా అమలు చేయాలని మరికొందరు సూచిస్తున్నారు. కాలానికి అనుగుణంగా మారుతున్న దేవాలయ నిర్వహణలో ఇప్పుడు ఇంద్రకీలాద్రి కూడా స్మార్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేయబోతోంది. ఆధ్యాత్మికతకు కృత్రిమ మేధస్సు జోడించి భక్తులకు మరింత వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దుర్గగుడి కూడా దేశంలోని అత్యాధునిక సాంకేతిక సేవలందించే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరే అవకాశం ఉంది.